ఉద్ధవ గీతలో శ్రీకృష్ణ భగవానుడు సృష్టి తత్వముల యొక్క గణనం గురించి పూర్తిగా వివరించిన తరువాత ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పడం మొదలుపెట్టారు శ్రీకృష్ణుడు. ఉద్ధవుడు ఏమని ప్రశ్న అడిగారు? ఎందుకు ఒక జీవుడు అనేక రకమైనటువంటి శరీరాలని తీసుకుంటూ ఉన్నాడు? ఒక శరీరాన్ని కోల్పోయిన తర్వాత ఇంకొక శరీరాన్ని ఎందుకు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి? సో ఇది ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్న. ఒక శరీరం తీసుకుంటే అది అశాశ్వతము. ఆ అశాశ్వతమైనటువంటి శరీరాన్ని త్యజించిన వెంటనే మళ్ళీ తిరిగి ఇంకొక శరీరాన్ని స్వీకరిస్తున్నాడు. ఇంకొక శరీరాన్ని స్వీకరించినందుకు కూడా అశాశ్వతమే. మళ్ళీ దాన్ని కూడా త్యజిస్తున్నారు. మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా పాత దేహాన్ని వదిలిపెట్టడం, కొత్త దేహాన్ని తీసుకోవడం. ఇది ఏమని అర్థం చేసుకోవాలి మేము? ఎందుకు ఇలా జరుగుతుంది? సో ఇది మనం అర్థం చేసుకోవడమే చాలా కష్టంగా ఉంది. అందుకని దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలి అని శ్రీకృష్ణుడిని ఉద్ధవుడు అడగడం అనేటువంటిది జరిగింది. దానికి శ్రీకృష్ణ భగవానుడు సమాధానం చెప్తూ, మనుషుల యొక్క మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సు అంటే ఏదైనా సరే ఒక జీవరాశి ఆ మనసు ఏదైతే ఉందో ఆ మనస్సు ఇంకొక దేహాన్ని తయారు చేస్తుంది, ఇంకొక దేహానికి తీసుకువెళ్తుంది ఆత్మని. ఆత్మ ఒక దేహం నుంచి ఇంకొక దేహానికి వెళ్ళడానికి కారణం మనసు. ఈ మనస్సు దేని మీదైతే ధ్యానం చేస్తుందో ఆ ధ్యానం చేసినటువంటి ఇంద్రియార్థాన్ని అనుభవించేలా ఇంద్రియాలని ప్రేరేపిస్తుంది. ఆ ఇంద్రియాలు మనసు ధ్యానం చేసినటువంటి వస్తువుని అనుభవించాలి అని కోరుకుంటాయి. ఓకే, కాబట్టి మనసు అనేటువంటిది ఆత్మ అనేటువంటివి రెండు వేరువేరు అయినప్పటికీ మనసు భౌతికమైనటువంటి మనస్సు, ఆత్మ ఆధ్యాత్మికమైనటువంటిది. ఈ భౌతికమైనటువంటి మనసుకు ఉన్నటువంటి కోరికల కారణంగా, ఆలోచనల కారణంగా, భావాల కారణంగా ఈ శరీరాన్ని అనేక రకమైనటువంటి కర్మలలో వినియోగిస్తుంది. దాని వలన భౌతిక బంధనం అనేటువంటిది ఏర్పడుతుంది. ఒకవేళ కనుక మనసు చేతనము బాగున్నట్లయితే, శుద్ధి అయినట్టయితే, భౌతికమైనటువంటి కల్మషాలు ఏమీ లేకున్నట్లయితే, భౌతికమైనటువంటి కోరికలు ఏమీ లేకున్నట్లయితే ఆ వ్యక్తికి ఇంకొక శరీరాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం రాదు. కానీ ఆ మనసులో శ్రీకృష్ణ భగవాను నిండుగా నింపుకోగలిగితే భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనసు యొక్క ప్రాముఖ్యతని తెలియచేయడం అనేటువంటిది జరిగింది ఇంద్రియార్థాల ద్వారా. ఏ విధంగా మనం ఆ తర్వాత మరణము, తరువాత జననము గురించి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. మరణము అంటే ఏమిటి అనంటే, ఒక వ్యక్తి ఈ శరీరంతో తను చేసినటువంటి పనులు, ఈ శరీరానికి ఉన్నటువంటి బంధాలు, ఈ శరీరానికి సంబంధించినటువంటి అన్ని విషయాలని మర్చిపోయేటువంటి స్థితి మరణం. మరణంతో మనం అన్నీ మర్చిపోతాం. మనం ఏమేమి చేసాము, మనకున్నటువంటి బంధాలు ఏమిటి, మనకున్నటువంటి ఐశ్వర్యాలు ఏమిటి, మన యొక్క ప్రవర్తన ఏమిటి, మనం సాధించినటువంటి డిగ్రీలు ఏంటి, మన యొక్క పొజిషన్ ఏమిటి, మన యొక్క ఫ్రెండ్స్ ఎవరు, అన్నీ మర్చిపోతాం. మన ఊరు ఏమిటి, అన్నీ మర్చిపోతాం. దీన్ని మరణము అని అంటారు. అంటే మరణం అయిన తరువాత ఈ జీవుడు ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతాడు. మనసు ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆ జీవుణ్ణి నెక్స్ట్ శరీరంలోకి తీసుకెళ్తుంది. సో దీన్ని మరణం అంటారు. మరి జననం అంటే ఏమిటి? ఎప్పుడైతే ఈ జీవుడు వేరొక శరీరంలోనికి వెళ్తారో ఆ శరీరంతోనే తన బంధాన్ని ఏర్పరచుకొని ఆ శరీరాన్ని నేను అనుకునేటువంటి స్థితి ఎప్పుడైతే కలుగుతుందో అది జననము. ఓకే, మరణము అంటే పూర్వజన్మ మొత్తం మర్చిపోవడం. జన్మ అంటే ఇప్పుడు ఏ శరీరంలో అయితే పుట్టామో మళ్ళీ తిరిగి ఆ శరీరంతో తాదాత్మ్యం చెందడం ఏదైతే ఉందో అది జన్మ, మళ్ళీ పుట్టడం అనేటువంటి విషయాన్ని మనం చెప్పాం. ఈ విధంగా పాత శరీరాలకు సంబంధించినటువంటి జీవితాన్ని మొత్తం మర్చిపోవడం, కొత్త శరీరమే నేను అని అనుకోవడం, మళ్ళీ ఆ శరీరంలో చేసినటువంటి కర్మలకు అనుగుణంగా మళ్ళీ తిరిగి కొత్త శరీరాన్ని పొంది ఈ శరీరాన్ని వదిలి ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ శరీరానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ మర్చిపోవడం, ఇది అనేది నిరంతర ప్రక్రియగా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా దేహాలని మారుస్తూ ఉన్నాడు జీవుడు అని చెప్తున్నారు. ఇక 41వ శ్లోకం ఈరోజు చూద్దాం.
శ్రీవాణి మాతాజీ. స్వప్నం మనోరథం చేత్తం ప్రాక్తనం న స్మరత్యసౌ. స్వప్నం మనోరథం చేతం ప్రాక్తనం న స్మరత్యసౌ. తత్ర పూర్వమివాత్మానం అపూర్వం చానుపశ్యతి. తత్ర పూర్వమివాత్మానం పూర్వం చాడు పశ్యతి. స్వప్నమును లేదా పగటి కలను అనుభవించే వ్యక్తి గత స్వప్నములను పగటి కలలను గుర్తుంచుకున్న లాగున ప్రస్తుత దేహము నందున జీవుడు తాను దానికి పూర్వము కూడా ఉన్నప్పటికీ కేవలము ఇప్పుడే ఉనికిలోనికి వచ్చినట్లు తలుచును. భాష్యము. స్వప్నానుభవము కలుగునప్పుడు మనుజుడు వాస్తవముగా పూర్వ స్వప్నమును తలుచుకొనుట అప్పుడప్పుడు జరుగునని ఎవరైనా అభ్యంతరం చెప్పవచ్చును. జాతి స్మర అనేది యోగ సిద్ధి ద్వారా మనుజుడు తన పూర్వదేహమును స్మరించగలడని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు దీనికి సమాధానం నొసగిరి. మినహాయింపే నియమముగా మారకలదు అనేది సామెత ఉండనే ఉన్నది. సాధారణముగా బద్ధజీవుడు తమ గత అస్తిత్వమును చూడరు. నాకు 6 ఏళ్ళు లేదా నాకు 35 ఏళ్ళు, ఈ జన్మకు ముందు నేను లేను అని వారు తలంచుచుందరు. అటువంటి అజ్ఞాన దశలో మనుజుడు ఆత్మ యొక్క అసలైన స్థితిని ఎరుగజాలడు. హరే కృష్ణ ప్రదక్షిణ. ఓకే. స్వప్నమును లేదా పగటి కలను అనుభవించే వ్యక్తి గత స్వప్నములను పగటి కలను గుర్తుంచుకొననిలాగున ప్రస్తుత దేహమునందున్నటువంటి జీవుడు తాను దానికి పూర్వం ఉన్నప్పటికీ కేవలం ఇప్పుడే ఉనికిలోనికి వచ్చినట్లు తలచును. ఓకే. మనము ఇంతకు ముందు కూడా శరీరాలను పొంది ఉన్నాం. మనము ఈ శరీరంలోకి రాకముందు కూడా మనకి శరీరం ఉంది. ఎలా మనం అది మర్చిపోతున్నాము అని అంటే, ఏ విధంగా అయితే స్వప్నంలో ఉన్నటువంటి మనము ఆ స్వప్నంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత స్వప్నంలో ఉన్నటువంటి విషయాలను ఎలా అయితే మర్చిపోతున్నామో ఆ విధంగా మనము ఒక శరీరాన్ని మార్చిన తరువాత ఆ పూర్వ శరీరంకి సంబంధించినటువంటి జ్ఞాపకాలన్నింటినీ కూడా మర్చిపోతున్నాం. ఒక స్వప్నం లాంటి ఒక జీవితం గడుపుతున్నాం మనం. ఓకే. స్వప్నం ఎలా అయితే మళ్ళీ తిరిగి మనకి గుర్తుండదో ఆ విధంగా. ఓకే. ఇక్కడ ఏమన్నారు, స్వప్నంలో వచ్చేటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి సంబంధం లేని మనకి తెలియనటువంటి ప్రదేశాలకు మనం వెళ్ళిపోతాం. మనం ఎప్పుడూ చూడనటువంటి ప్రదేశాలకు కూడా మనం వెళ్ళిపోతాం. కానీ నిజానికి అలాంటి ప్రదేశాలు ఉంటాయి కూడా. సో దానికి ఎలా చెప్తున్నారు అని అంటే, మీరు పూర్వజన్మలో చూసి ఉండొచ్చు ఆ ప్రదేశాలు, ఈ జన్మలో చూసి ఉండకపోవచ్చు. పూర్వజన్మలో చూసినా పూర్వజన్మలో తెలిసినటువంటి విషయాలు స్వప్నంలో అప్పుడప్పుడు రావడం అనేటువంటిది జరుగుతుంది. అది కూడా సాధ్యం అని అంటున్నారు. కానీ ఆ విషయాలను మళ్ళీ ఎప్పుడైతే కళ్ళు తెరుస్తామో మళ్ళీ అవి ఏంటో కూడా మనకి గుర్తుండకుండా అయిపోతాయి. రాత్రి వచ్చిన కల్లా తెల్లారిపాటికి మర్చిపోతాం. ఓకే. సో ఈ విధంగా మనము పూర్వజన్మ ఆ విధంగా ఈ జన్మలో మర్చిపోయాం. ఈ జన్మకు సంబంధించినటువంటి విషయాలని మళ్ళీ వచ్చే జన్మలో మర్చిపోతాము. ఇదంతా కూడా అజ్ఞానంలో మనుషుడు ఆత్మ యొక్క అసలైన స్థితిని తెలుసుకోలేకపోతున్నాడు. నెక్స్ట్ 42 నాగలక్ష్మి మాతాజీ. ఇంద్రియాయను సృష్ట్యేదం త్రైవిధ్యం భాతి వస్తువి. ఇంద్రియాయన సృష్ట్యేదం త్రైవిధ్యం భాతి వస్తుని. బహిరంతర్భితా హేతు జను సజ్జన కృత్యథా. బహిరంతర్భిదా హేతు జను సజ్జన కృత్యథా. ఇంద్రియములకు ఆశ్రయస్థానమైనట్టి మనసు నూతన దేహంతో తాదాత్మ్యం తయారు చేసుకున్న కారణమున ఆత్మయందే అన్నచందమున ఉన్నత మధ్యమ అదో తరగతులు ప్రకటమగును. మనుజుడు దుష్ట సంతానమునకు జన్మనిచ్చాడు చందమున ఆ విధముగా ఆత్మ అంతర్బాహ్య దైత్వమును తయారు చేసుకుంది. భాష్యము. ఒక శరీరంలో ఐశ్వర్యము, సౌందర్యము, బలము, బుద్ధి, యశస్సు, వైరాగ్యము అనునవి భౌతిక స్థితి అనుసరించి ఉత్తమము, మధ్యము లేదా హీనమని భావించబడుచుంది. ఆత్మ ఒకనొక దేహమును గ్రహించినదై భౌతిక స్థితిని అనుసరించి తన్ను ఇతరులను ఉన్నత, మధ్యమ లేదా అధమ తరగతులకు చెందిన వారిగా నిర్ణయించుచుండును. వాస్తవం నాకు నిత్యాత్మ భౌతిక ద్వంద్వములకు అతీతమైనను భౌతిక స్థితిని తనదనుచు పోరాడాడు. అసజ్జన ప్రధానమైనది. తండ్రి శాంతుడైనను తన చెడ్డపుత్రుడు కష్టముల పాలైనప్పుడు బలవంతంగానే అతన్ని సమర్థించుచు తన పుత్రుని శత్రువులను
ఈ విధంగా చెడ్డపుత్రుడు తన తండ్రిని కష్టంలో పడవేయను. అట్లే ఆత్మకు స్వాభావికమైన సమస్యలు ఏవీనూ లేకున్నాను భౌతిక దేహంతో మిథ్యా తాదాత్మ్యమును తయారు చేసుకున్నదై అది దేహం యొక్క సుఖదుఖములలో పాలు పంచుకుంది. దేహాత్మలకు గల భేదంను గురించిన చర్చను భగవానుడు ఈ శ్లోకంలో సారాంశపరుచున్నాడు. దేహానికి ఆత్మకి ఉన్నటువంటి భేదం. సో ఇంద్రియాలకు ఆశ్రయస్థానమైనటువంటి మనస్సు నూతన దేహంలో తాదాత్మ్యమును తయారు చేసుకున్న కారణమున ఆత్మయందే ఉన్నటువంటి చందమున ఉన్నత మధ్యమ అధో తరగతులు ప్రకటమగును. ఇంద్రియాలు మనసుని ఆశ్రయించి ఉన్నాయి. అలాంటి మనసు కారణంగా ఆత్మకి ఇంకొక దేహం లభిస్తుంది. ఎప్పుడైతే ఆ ఆత్మ లభించినటువంటి కొత్త దేహంతో తాదాత్మ్యం చెందడం మొదలు పెడుతుందో దాని వలన తాదాత్మ్యము చెందడం వలన ఉన్నత మధ్యమ అధో తరగతులుగా ప్రకటమగును. ఆ శరీరము ఆ విధంగా మళ్ళీ మనకి వచ్చేటువంటి అంటే మనము దేహాత్మ భావంలోకి వెళ్ళిపోవడం వలన యాక్చువల్గా ఆత్మ వేరు దేహము వేరు అనేటువంటి భేదం మనకు తెలియలేకపోవడం వలన ఆ శరీరంతో ఆ దేహముతోటే తాదాత్మ్యం చెందడం వలన ఉన్నత మధ్యమ అధో తరగతుల అనేటువంటి 3 రకాలుగా మనకి శరీరాలు పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో ఉన్నత అంటే దేవతా లోకాలు, మనుషుల లోకాలు, మధ్యమ అనంటే ఈ యొక్క మనుషుల లోకాలు, లేదంటే అధో తరగతులు అంటే జంతువుల లోకాలు. ఓకే, ఈ విధంగా పైన మధ్యలో కింద. ఓకే, అనేక రకాల అంటే అప్పర్ ప్లానెటరీ అంటే పైన అంటే 14 లోకాలని 3 లోకాలుగానే ఎందుకు చెప్తారు అని అంటే ఉన్నత లోకము, మధ్యలోకము, అధో లోకము 3 లోకాలు ఉంటారు. ఈ విధంగా 3 లోకాలలోనూ జన్మలు తీసుకునే విధంగా మనకి ఏర్పాటు చేయబడుతుంది భౌతిక పరిస్థితి కారణంగా. ఓకే, సో దీనికి అందరికీ కూడా మిథ్యా తాదాత్మ్యము కారణము. నెక్స్ట్ 43వ శ్లోకం. అక్షర సౌజన్య మాతాజీ. నిత్యదాహ్యంగ భూతాని భవంతి న భవంతి చ. హరే కృష్ణ ప్రభుజీ. నిత్యదా హ్యంగ భూతాని భవంతి న భవంతి చ. కాలేన లక్ష్య వేగేన సూక్ష్మాత్వాత్తన్న దృశ్యతే. కాలేన లక్ష్య వేగేన సూక్ష్మత్వానంత దృశ్యతే. ఉద్ధవ, అగోచరమగు వేగము కలిగిన కాలగతిచే భౌతిక దేహములు నిరంతరము పుట్టుచున్నవి, నశించుచున్నవి. కానీ సూక్ష్మమగు కాల స్వభావమున దీనిని ఎవరునూ గాంచుటలేదు. హరే కృష్ణ రోజు. థ్యాంక్ యూ ప్రభుజీ. అగోచరమగు వేగము అంటే మనకు అర్థం కానంత వేగంగా కాలము అనేటువంటిది ప్రయాణం చేస్తుంది. కాలగతి మనకు అర్థం కాదు. ఈ కాలగతితో భౌతిక దేహాలు నిరంతరం పుట్టుచున్నవి, నశించుచున్నవి. కానీ సూక్ష్మమగు కాల స్వభావం దీనిని ఎవ్వరునూ గాంచుటలేదు. ఒక క్షణం గడిచిపోతే మనకి క్షణం గడిచిపోయింది అనే ఫీలింగ్ రావట్ల కదా. కారణం మనం దాని యొక్క గతి గురించి మనకి జ్ఞానం లేకపోవడం వలన. గడిచిపోయినటువంటి ప్రతి క్షణం కూడా చాలా విలువైనది. ఎందుకంటే దాన్ని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకురాలేము, ఎన్ని కోట్లు ఇచ్చినా తీసుకురాలేము. కాబట్టి కాలము అనేటువంటిది అగోచరమైనటువంటి వేగంతో ప్రయాణం చేస్తుంది. మీరు మనం ఇది దాని పేరేంటి, మన పురంజనుడి స్టోరీలో చివరికి చండవేగుడు దండెత్తుతాడు కదండి. చండవేగుడు ఎప్పుడు దండెత్తాడు ఎవరైనా చెప్పగలరా? చండవేగుడి స్టోరీ విన్నారు కదా పురంజనుల్లో, మనం చెప్పుకున్నాం కదా మన శనివారం. చండవేగుడు. హరే కృష్ణ. ఎవరికి గుర్తులేదా మాతాజీ? ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చండవేగుడు అంటే ఎవరు? భౌతిక యొక్క మన ఆయుష్ మన కాలమే ప్రభు చండవేగుడు. కాలం ఎప్పటి నుంచి దండెత్తుతుంది పురంజనుడి మీద? మనం ఇంకా చనిపోతామంటే అప్పుడు అన్ని ఒకటి మొదలవుతుంది కదా ప్రభుజీ. ముసలి వాళ్ళ కాదు, చండవేగుడు
పురంజనుడి మీద పుట్టినప్పటి నుంచి దండెత్తుతున్నాడు. కానీ చండవేగుడిని ఎదుర్కొంటూ వస్తున్నాడు, ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు. చండవేగుడికి ఎంతమంది సైన్యం ఉన్నారు? 360 పగళ్ళు, 360 రాత్రులు గంధర్వులు, రైట్? తెల్ల సైనికులు, నల్ల సైనికులు, అంటే 720 మంది సైనికులు చండవేగుడి మీద 720 మంది సైనికులు చండవేగుడి యొక్క సైనికులు. వీళ్ళు పుట్టినప్పటి నుంచి పురంజనుడి మీద దాడి చేస్తున్నా కానీ పురంజనుడు ఒంటరిగా పోరాడుతున్నాడు వాటితోటి. ఎప్పుడైతే ఈ పురంజనుడి యొక్క వయసు పెరిగిపోతుందో, అంటే కాలం ప్రభావం వలన వయసు పెరిగిపోతుందో, అప్పుడు ఇక పోరాటం చేయలేకపోతాడు. అప్పుడు మనకి నొప్పుల రూపంలో, రోగాల రూపంలో, ఇంద్రియాలు సరిగా పనిచేయకుండా ఆ విధంగా సిమ్టమ్స్ అప్పుడు బయటపడతాయి. ఇంకా మన శక్తి తగ్గిపోయినప్పుడు ఇక మనం చండవేగుడితో ఫైట్ చేయలేం, అంటే కాలంతో ఫైట్ చేయలేం. కాలంతో ఫైట్ చేయలేక ఏమైపోతుందండి, అప్పుడు జరా వచ్చేస్తుంది. ఏమొస్తుంది? జర. ఎవరండి? కాలకన్య. ఓకే, కాలకన్యని ఏమంటారు? జర. జర అంటే ముసలితనం వచ్చేస్తుంది. ముసలితనం రాగానే రోగాలన్నీ బయటపడతాయి. ఓకే, హరే కృష్ణ ప్రభు. చండవేగుడు ఇప్పుడు మనం పుట్టిన మరుక్షణం నుంచే అతికి మనకిను అయిపోతారమ్మా ప్రభు. మరి పుట్టిన మరుక్షణం నుంచే మన మీద దాడి చేస్తూనే ఉంటాడు చండవేగుడు. ఓ పరమాత్మ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉంటుంది కదా కాల ప్రభావం అనేటువంటిది. అదే మరి. కాకపోతే మనం రియలైజ్ కాం, కాలం అయిపోతుంది. ఎప్పుడైతే మనకి ముసలితనం వస్తుందో అప్పుడు మనం రియలైజ్ అవుతాం. ఆ ముసలితనం కూడా ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఏ విధంగా అయితే వ్యాధి నిరోధక శక్తి ఉన్నటువంటి వ్యక్తి వైరస్ మీద ఫైటింగ్ చేస్తుంటది, వ్యాధి నిరోధక శక్తి మనకు అర్థం కాదు. ఎప్పుడైతే మన వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయిందో అప్పుడు ఆ ఫైట్ చేసేటువంటి వైరస్ యొక్క ప్రభావం ఎక్కువైపోతుంది. ఓకే, ఆ విధంగా వయసులో ఉన్నప్పుడు, యవనంలో ఉన్నప్పుడు మనకి కాలం యొక్క ప్రభావం అర్థం కావట్లేదు మనకి, కానీ కాలం అలానే పనిచేస్తుంది మన మీద. ఎప్పుడైతే మన వయసు తగ్గిపోతుందో అప్పుడు కాల ప్రభావం మనకు కనిపిస్తుంది. కానీ మొదట ఎలా పనిచేస్తుందో కాల ప్రభావం వయసు పెరిగిన తర్వాత కూడా అలానే పనిచేస్తుంది కాల ప్రభావం. కానీ వయసులో ఉన్నప్పుడు ఫీల్ అవ్వలేదు మనం, ఎందుకంటే మనకి నిరోధక శక్తి తట్టుకున్నాం. ఓకే, ఎదురు ఫైట్ చేయగలిగింది. కానీ ఎప్పుడైతే ముసలితనం వచ్చేసింది ఇంకా ఫైట్ చేయలేకపోయింది, అంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయినట్టు అనమాట. దానివల్ల ఏమవుతుంది? రోగాలన్నీ బయటపడతాయి. ఓకే, అదే వైరస్, కానీ ఆ వైరస్తో ఫైట్ చేసేటువంటి మనలో నిరోధక శక్తి తగ్గినప్పుడు ఏమవుతుందండి? ఆ వైరస్ డామినేట్ చేస్తుంది. ఆ విధంగా ముసలితనం రాగానే ఇక రోగాలు అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఓకే, అది అగోచరమైనటువంటి కాలము, అగోచరమైనటువంటి వేగంతో చండవేగుడు అని అన్నారు. అందుకనే వేగం కూడా మామూలు వేగం కాదు, చండవేగుడు అంటే ఇంకా అంతకు మించిన వేగంతో ఎవరు ప్రయాణం చేయలేరు అని అర్థం. ఓకే, కాలం అలా ప్రయాణం చేస్తుంది. నెక్స్ట్ 44వ శ్లోకం ప్రమీల మాతాజీ. యథార్చిషాం శ్రోతసాంచ ఫలానాం వా వనస్పతే యథార్చిషాం ప్రోతసాం చ ఫలానాం వా వనస్పతే తథైవ సర్వభూతానాం వయోవస్తాదయ కృతాం. తథైవ సర్వభూతానాం వయోవస్తాదయః కృతాః. జ్యోతి నదీ ప్రవాహము వృక్షఫలముల విషయమునందువలే సకల భౌతిక దేహములందు వివిధ వయోవస్థాదులు కలుగుచుండును. భాష్యము. దీపజ్యోతి ఒకప్పుడు తేజోమయముగా వెలుగుచు మరొకప్పుడు మందగించుచుండును. చివరికి అది పూర్తిగా ఆరిపోవును. ప్రవహించడి నదీ తరంగములు పొంగుచు కృంగుచు నానా రకములకు ఆకారములను నమూనాలను తయారు చేయును. వృక్షములు క్రమముగా పుట్టుట, పెరుగుట, పండుట, తీయగా నగుట, చివరకు క్రూలుట, నశించిపోవుట జరుగును. అట్లే దేహము నిరంతరము మార్పు చెందుతున్నదనియు అది ముసలితనము, రోగము, మరణములకు గురియగుననియు మనుజుడు సులభముగా అవగతం చేసుకొనగలడు. జీవితమునందరి విభిన్న దశల్లో దేహము, సంభోగ శక్తి, శారీరక బలము,
కోరిక, జ్ఞానము మొన్నగు వాటిని ప్రదర్శించును. దేహము ముదసలి అయిన కొలది శారీరక బలము నశించును. కానీ దేహం అట్టి మార్పునకు గురి అయిన జ్ఞానము మాత్రం వృద్ధి చెందగలదు. జన్మ మృత్యువులు నిశ్చితమైన కాల పరిమాణములో జరుగుచుండును. భౌతిక వస్తువు యొక్క జన్మము, ఉత్పత్తి లేదా ఉత్పాదనము శీఘ్రమే దానిని భౌతిక జగత్తునందలి సూక్ష్మమగు కాలమునకు జోడించును. ఈ విధముగా దాని వినాశము లేదా మృత్యువు అనివార్యమగును. అప్రతిహతమగు కాలగతి ఎంత సూక్ష్మముగా చరించుననగా కేవలము అతి బుద్ధిమంతులే దానిని గాంచగలరు. దీపజ్యోతి క్రమముగా మందగించినట్లు, నది యందు ప్రవాహము మారుచుండినట్లు, లేదా ఫలములు క్రమముగా చెట్టుపై పండునట్లు భౌతిక దేహము స్థిరముగా అనివార్యముగా మృత్యువు వైపునకు చరించుచున్నది. కనుక తాత్కాలిక దేహము ఎన్నడను నిత్యము మార్పు రహితమునైన ఆత్మయని భ్రమ చెందరాదు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. ఓకే. వయో అవస్థాదులు అంటే వయో ముసలివారా ప్రభు? అవస్థలు వివిధ వయసు సంబంధించిన అవస్థలు, వివిధ వయస్సులలో వివిధ అవస్థలు. ఓకే, వయసుకు తగిన అవస్థ అని అర్థం. అంటే ఏ విధంగా అయితే జ్యోతి, నదీ ప్రవాహం, వృక్ష ఫలముల విషయంలో వలె సకల భౌతిక దేహములు వివిధ వయో అవస్థాదులను కలుగుచుండును. జ్యోతి తీసుకుందాం అనుకోండి. దీపం, నూనె ఎక్కువ స్టార్టింగ్లో ఏం చేస్తాం? నూనె పోస్తాం. నూనె పోసి దీపం వెలిగిస్తాం. తర్వాత ఏమవుతుంది? ఫస్ట్ దీపం ఎలా వెలుగుతుంది? మంచిగా వెలుగుతుంది. కొంచెం 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 నూనె తగ్గుతున్నా కొద్దిగా దీపం ఏమవుతూ ఉంటుంది? వెలుగు తగ్గుతూ ఉంటుంది. వెలుగు తగ్గుతూ ఉంటుంది, దీపం తగ్గిపోతూ ఉంటుంది. ఒక స్థాయికి వెళ్ళేసరికి అందులో ఉన్నటువంటి నూనె మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత దీపం పూర్తిగా ఆరిపోతుంది. అంటే దీపానికి వివిధ అవస్థలు ఉన్నాయి. స్టార్టింగ్లో బాగుంటుంది, మధ్యలోకి వచ్చేసరికి తగ్గుతుంది, చివరికి వచ్చేసరికి పూర్తిగా ఆరిపోతుంది. అలానే నదీ ప్రవాహం. నదీ ప్రవాహం కూడా ఆ అలలు చూస్తూ ఉంటే పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. నదీ ప్రవాహం కూడా ప్రతిసారి ఒకలా ఉండదు. ఒకసారి ఎక్కువగా ఉంటుంది, ఎండాకాలం వస్తున్న కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది. బాగా ఎండలు వచ్చినప్పటికీ నదిలో నీళ్లు కూడా ఉండవు ఒక్కో సందర్భంలో. మళ్ళీ తిరిగి వర్షాకాలం వచ్చినప్పుడు మళ్ళీ నదులు పోరుతాయి. అట్లనే వృక్షాలు కూడా పుడతాయి, పెరుగుతాయి, ఫలాలను ఇస్తాయి. ఆ తర్వాత వృక్షాలు మళ్ళీ ముసలవుతాయి, ఎండిపోతూ ఉంటాయి, చనిపోతాయి, కుళ్ళిపోతాయి. ఏ విధంగా అయితే ఇవన్నీ కూడా ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకమైనటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉండి ఒక్కొక్క దశలో శక్తి సామర్థ్యాలను కోల్పోయి ఇంకొక దశలో అవి ఏ విధంగా అయితే కంప్లీట్గా మాయమైపోతున్నాయో, అదేవిధంగా వివిధ భౌతిక దేహాలు, కేవలం మానవ శరీరమే కాదు, వివిధ భౌతిక శరీరాలు కూడా పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, మళ్ళీ చనిపోతున్నాయి. పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, చనిపోతున్నాయి. ఈ విధంగా మనము వివిధ వయస్సులలో వివిధ అవస్థలను కలిగి ఉన్నాము. కానీ ఆత్మ మాత్రం మార్పు రహితమైనది. ఈ మార్పులు అనేటువంటివి ఈ శరీరానికి ఉన్నాయి, కానీ ఆత్మకి లేదు. నెక్స్ట్ 45 ఇందుమతి మాత. సోయం దీపోర్చిషాం యద్వస్రోతసాం తదిదం జలం. సోయం దీపోర్చిషాం యద్వత్ స్రోతసాం తదిదం జలం. సోయం పుమానితి నృణాం మృషా గీర్ధీర్మృషాయుషాం. సోయం పుమానితి నృణాం మృషా గీర్ధీర్మృషాయుషాం. దీపకాంతి నిరంతర సృష్టి, మార్పు వినాశనములను కలిగిన అసంఖ్యాక కాంతి కిరణములను కూడియున్నను భ్రాంతిమయ బుద్ధి కలిగిన వ్యక్తి దానిని క్షణకాలము చూచినప్పుడు ఇది దీపకాంతి అని మిథ్యగా పలుకుచుండును. ప్రవహించడి నదిని గాంచినప్పుడు నిరంతరము క్రొత్త జలము ప్రవహించుచు సాగిపోయినను నదిని ఒక చోట చూచి మూర్ఖుడు ఇది నదీ జలము అని మిథ్యగా పలుకవచ్చును. అట్లే మానవ దేహము నిరంతరము మార్పు చెందుతున్నప్పటికీ జీవితంను వృధా చేయుచున్నట్టి వారులు దేహమందలి ప్రతి అవస్థ వ్యక్తి యొక్క అసలైన స్వరూపమని మిథ్యగా తలంచుతుందరు. ఆ రీతి పలుకుతుందరు. భాష్యము. ఇది దీపకాంతి అని పలికినప్పటికీ అసంఖ్యాక కిరణములు ప్రతి క్షణము సృజింపబడి మార్పు చెంది నశించిపోవును.
నదీ జలమును గురించి పలికినప్పుడు నిరంతరము క్రొత్త జలము చెంతనే ప్రవహించుచుండును. అట్లే ఒక చిన్న పిల్లవాణిని కలిసినప్పుడు అట్టి ప్రత్యేకమగు దేహ అవస్థనే అతని స్వరూపం అని తలచి అతనిని బాలుడని భావించదము. ప్రత్యేక అలాగుననే ముదుసలి దేహమును వృద్ధుడని భావించదము. ఆయనను యథార్థమునకు నదీ తరంగముల వలె లేదా దీపకాంతి వలె మానవ దేహము భగవత్ శక్తి అయిన ప్రకృతి యొక్క త్రిగుణముల మార్పు మాత్రమే అయి ఉన్నది. వ్యక్తి యొక్క అసలైన స్వరూపము ఆత్మ, అది కృష్ణుని అంశ. కానీ శ్రీకృష్ణుడు ఈ శ్లోకమునందు నిరూపించినట్లు బద్ధజీవుడు కాలం యొక్క సూక్ష్మ గతులను గమనించుటకు లేదా అవగతము చేసుకొనుటకు అసమర్థుడై ఉన్నాడు. కాల రూపంలో స్వయంగా భగవంతుని చేతనే నడపబడి భౌతిక జగత్తు యొక్క సూక్ష్మ తత్వములను స్థూల దృష్టితో ఎవ్వరును నిర్ధారణ చేయజాలడు. భగవంతుని ఉపదేశములను ఎరుగక అజ్ఞానంలో తమ కాలంను వృధా చేసడి వారలను ఈ శ్లోకమునందలి వృషాయుష అను పదం సూచించును. అట్టి వ్యక్తులు దేహం యొక్క ఏ అవస్థనైనను దేహమందలి ఆత్మ యొక్క స్వరూపమని భావింతురు. ఆత్మ మార్పు రహితమైనందున కృష్ణ భక్తి యొక్క నిత్యము వైవిధ్య పూర్ణమగు ఆనందంలో భగవంతుని ప్రేమ భక్తిలో నెలకొనినప్పుడు మనుషునికి అజ్ఞానము క్లేశము మరి ఇంకా కలగబోవు. హరే కృష్ణ ప్రభుజీ దండోత్తరం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? దీపకాంతి నుంచి కిరణాలు వస్తాయి కదా. సో ఈ కిరణాలు మనకి కనిపించినప్పుడు యాక్చువల్గా అనేక కిరణాలు వస్తాయి. స్టార్టింగ్లో చూసినప్పుడు కిరణం వేరు, తర్వాత చూసినప్పుడు కిరణం వేరు, అట్లా కిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి. కానీ ఆ చూసినటువంటి ఆ కిరణం అది ఒక్కటే కిరణము, ఆ కిరణమే అప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తుంది అని ఎలా అంటారు? సూర్యకిరణాలు కూడా సూర్యుడు కనిపిస్తున్నంతసేపు సూర్యకిరణాలు వస్తూనే ఉంటాయి. ఒక కిరణం తర్వాత ఒక కిరణం, ఒక కిరణం తర్వాత ఒక కిరణం వస్తూనే ఉంటుంది. నీళ్లు కూడా పారుతూ ఉన్నప్పుడు నీళ్లు ఇది నీళ్లు అని మనం అంటాం, కానీ ఆ నీళ్లు పారుతూ పోతూ ఉన్నాయి. ఇంతకు ముందు చూసిన నీళ్లు వేరు, ఇప్పుడు చూసే నీళ్లు వేరు. మనం నదిలో ఎందుకు? నీళ్లు పారుతూ ఉన్నాయి కాబట్టి. కానీ పోయిన నీళ్ళనే ఇక్కడున్న నీళ్ళని పోయిన నీళ్లు ఒకటే అనుకుంటాం, మనం ఒకటే అంటాం. కానీ నీళ్లు పోయాయి అనేటువంటి విషయం మనకు తెలిసినప్పటికీ మనం దాన్ని ఫీల్ అవ్వలేము, మనం దాన్ని రియలైజ్ అవ్వం. కనిపిస్తున్నవి అవే నీళ్లు అని అంటాం. కొత్త నీళ్ళు వస్తున్నాయి, పాత నీళ్లు పోతున్నాయి. కానీ మనకు ఆ ఫీలింగ్, మనకు ఆ విషయం తెలిసినా కానీ ఆ ఫీలింగ్లో మనం ఉన్నాం. అదే నీళ్లు, ఆ నదిలో ఉన్న నీళ్లు అని అనుకుంటాం. ఆ విధంగా ఒక మనిషి కూడా వివిధ స్థాయిలలో తన యొక్క శరీరాన్ని మార్పులు చెందుతూ ఉంటుంది. చిన్నప్పుడు శరీరం ఇప్పుడు మనకు లేదు, ఇప్పుడు మనకున్న శరీరం మనం పెద్ద అయిన తర్వాత ఉండదు. శరీరంలో మార్పులు రావడం కాదు, శరీరం కంప్లీట్గా మారిపోతుంది. మీరు చూడండి, మీ చిన్నప్పుడు ఫోటో ఇప్పుడు ఫోటో పెట్టండి పక్క పక్కన, ఒకటేనా? చాలా తేడా ఉంటది ప్రభుజీ. కానీ మనమేమంటాం? అది ఇది నేనే, ఒకటే. ఎవరో తెలుసా? అది నేనే అని అంటాం. కానీ ఆ మనిషి వేరు, ఈ మనిషి వేరు, ఆ శరీరం వేరు, ఈ శరీరం వేరు, కంప్లీట్గా వేరు. కానీ ఆత్మ ఒకటే, అక్కడ ఆత్మ ఒకటే, ఇక్కడ ఆత్మ ఒకటే. అందుకని ఆ శరీరాన్ని చూసి ఇది నేనే అని అంటాం. 8-9 సంవత్సరాల తర్వాత ఒక ఫోటో తీస్తే కంప్లీట్గా మార్పు ఉంటుంది. 2 ఫోటోలలో పోలికలు గుర్తుపట్టలేనంత మార్పు వస్తుంది. ఎందుకు? శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణము చచ్చిపోయి కొత్త కణం పుడుతుంది. ప్రతి 8 సంవత్సరాలకి శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణము కూడా చనిపోతుంది, కొత్త కణం పుడుతుంది. ఆత్మ మారట్లేదు, శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణము మారిపోతుంది. అందుకని ఒక 8 సంవత్సరాల తర్వాత కనుక మీరు ఫోటో తీస్తే చాలా మార్పులు కనిపిస్తాయి మీకు. ఓకే, అంటే ఇంతకు ముందు ఉన్న కణాలు ఏవి ఇప్పుడు లేవు, ఇంతకు ముందు ఉన్న శరీరం ఇప్పుడు లేనట్టే దాని మీనింగ్. అప్పుడు నేనే, ఇప్పుడు నేనే కాదు. అప్పుడు శరీరం వేరు, ఇప్పుడు శరీరం వేరు. అప్పుడు శరీరం చచ్చిపోయింది, ఇప్పుడు మనకి కొత్త శరీరం ఉంది. చిన్నప్పుడు మనకున్న శరీరం చచ్చిపోయింది, ఇప్పుడు మనకు లేదు. ఇప్పుడు మనకున్న శరీరం కొత్త శరీరం. అలానే ఈ శరీరం చచ్చిపోయి మనం ముసలి వయసుకి వెళ్ళే టయానికి ఇంకొక శరీరం వస్తుంది, కొత్త శరీరం అప్పటికి. కానీ మనం ఏమనుకుంటాం? ఆ చిన్నప్పుడు నేనే, మధ్యలో వయసులో ఉన్నప్పుడు నేనే, వృద్ధాప్యంలో ఉన్నది నేనే అనుకుంటాం. కానీ కాదు, శరీరాలు మారిపోయాయి. అక్కడ నేనే అనేటువంటిది కామన్ ఏముంది? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మారనటువంటిది ఏమిటి అంటే అది ఆత్మ. అది ఆత్మ.
కాబట్టి మారిపోతూ ఉన్నటువంటి శరీరాన్ని ఆత్మతో భావిస్తున్నాము, నేను అని అనుకుంటున్నాము. ఆత్మను నేను అనుకోవాల్సింది పోయి శరీరాన్ని నేను అని అనుకుంటున్నాము. కానీ అవి మారుతున్నాయి. కిరణాలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి, ప్రసరిస్తూ ఉంటాయి. జ్యోతి వెలిగినంతసేపు కిరణాలు వెళ్తూ ఉంటాయి. వెళ్ళిపోయిన కిరణం వెళ్ళిపోయింది, కొత్త కిరణం వస్తుంది. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఇదంతా ఒకటే కిరణం అని అనుకుంటున్నాం. అలానే నదిలో నీళ్లు కూడా కొత్త నీళ్లు పోతున్నాయి, పాత నీళ్లు పోతున్నాయి, కొత్త నీళ్లు వస్తున్నాయి. పారుతూ ఉన్నటువంటి నది. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఆ పారుతూ ఉన్నటువంటి నదిలో నీళ్లు పోయాయి, కొత్త నీళ్లు వచ్చినాయి అనేటువంటి రియలైజేషన్కి మనకు రాకుండా, అలాంటి అనుభూతి మనకి కలగడం లేదు. నదిలో నీళ్లు ఎప్పుడు అలానే ఉన్నాయి అని అనిపిస్తుంది మనకి. ఓకే, సో అది మన భ్రమ, మిథ్యగా తెలుస్తున్నాం. నెక్స్ట్ 46వ శ్లోకం. శిరీష మాతాజీ. మా స్వస్య కర్మ బీజేన జాయతే సోప్యయం పుమాన్. మా స్వస్య కర్మ బీజేన జాయతే సోప్యయం పుమాన్. మ్రియతే వామరో భ్రాంత్యా యథాగ్నిర్ధారు సంయుతః. మ్రియతే వామరో భ్రాంత్యా యథాగ్నిర్ధారు సంయుతః. వాస్తవమునకు జీవుడు గత కర్మ బీజము వలన జన్మింపడు, అట్లే అమరుడై నందున మరణింపడు. కాష్ట సంబంధముతో అగ్ని ఉత్పత్తి నాశనములకు గురి అయినట్లు గోచరించడి లాగున భ్రాంతి వలనే జీవుడు పుట్టుక మరణమునకు గురి అయినట్లు కనబడును. భాష్యము. అగ్నితత్వము భౌతిక సృష్టితో శాశ్వతముగా ఉండునట్టిది. కానీ ఒక దారువుతో సంబంధము వలన అది ఉనికిలోనికి వచ్చి నశించినట్లు బాహ్యమునకు కనబడవచ్చును. అట్లే జీవుడు నిత్యుడైనను ఒక దేహముతో సంబంధము వలన బాహ్యమునకు జన్మ మృత్యువులను బడయుచుండును. ఆ విధముగా కర్మ ఫలితములు విద్యాపూర్వకమగు సుఖదుఖములను అతనిపై రుద్దగలవు. కానీ ఆ జీవుని నిత్య స్వభావమును మార్పజాలవు. వేరు మాటలలో కర్మ అనున్నది ఒక భ్రాంతి చక్రమును సూచించును. దాని యందు ప్రతి భ్రాంతి కర్మ వేరొక దానిని తయారు చేయును. భగవద్ భక్తి అందలి ఆధ్యాత్మిక కలాపములలో జీవుని నెలకొల్పి కృష్ణ భక్తి భావన ఈ కర్మ వలయమును ఆపివేయగలదు. అట్టి కృష్ణ భక్తి ద్వారా మనుజుడు భ్రాంతిమయ మగు కర్మఫల శృంఖలములను తప్పించుకొనగలడు. హరే కృష్ణ. గత కర్మ బీజము వలన జన్మింపడు, అట్లే అమరుడైనందున మరణింపడు. కాష్ట సంబంధంలో ఉన్న అగ్ని ఉత్పత్తి నాశనములకు గురి అయినట్టు గోచరించడి లాగున భ్రాంతి వలననే జీవుడు పుట్టుక మరణమునకు గురి అయినట్లుగా కనిపించును. జీవుడు పుట్టుక, జీవుడి యొక్క మరణం గురించి మాట్లాడుతున్నారు. మనము మరణిస్తున్నది ఏమిటి అంటే జీవుడు కాదు, మరణిస్తున్నది శరీరం. పుడుతున్నది శరీరం. మరణిస్తున్నది శరీరమే, పుడుతున్నది శరీరమే. జీవుడు మరణించట్లేదు, జీవుడు పుట్టట్లేదు. అర్థమవుతుందా మాతాజీ? మరణిస్తున్నది పుడుతున్నది కేవలం శరీరం మాత్రమే. జీవుడు శాశ్వతంగా అలానే ఉన్నాడు. ఓకే, జీవుడు శాశ్వతంగా అలానే ఉన్నాడు. సో దీన్ని మనము భ్రాంతిలో ఉండడం వల్ల మనకి పుడుతున్నాడు మరణిస్తున్నాడు జీవుడు అని అనుకుంటున్నాం. కానీ జీవుడు మరణించట్లేదు, జీవుడు పుట్టట్లేదు. జీవుడు ఎప్పుడు అలానే ఉన్నాడు. అక్కడ మరణిస్తుంది పుడుతుంది కేవలం శరీరం మాత్రమే. అంటే కర్మ బీజము వలన కలుగుతున్నది శరీరం కానీ, పుడుతున్నది శరీరం కానీ, ఆ కర్మ బీజం వల్ల పుడుతున్నటువంటిది ఆత్మ కాదు. మనకేమనిపిస్తుంది? మళ్ళీ పుట్టాము. ఎందుకు పుట్టాము? మనకున్నటువంటి కర్మ కారణంగా. కర్మ కారణంగా జీవుడు పుట్టడం లేదు, కర్మ కారణంగా శరీరాలు పుడుతున్నాయి. సో జీవుడు పుట్టుక, జీవుడు మరణము అనేటువంటిదే మిథ్య, అది జరగదు. కానీ మనం ఏమనుకుంటున్నాం? కర్మ కారణంగా పుడుతున్నాడు, కర్మ కారణంగా మరణిస్తున్నాడు అని మనం అనుకుంటున్నాం. నిజానికి కర్మ కారణంగా పుడుతుంది మరణిస్తుంది ఆత్మ కాదు, కర్మ కారణంగా పుడుతుంది మరణిస్తున్నటువంటిది శరీరము. ఓకే, నెక్స్ట్ 47.
ప్రభుజీ ఇందాక ఉమ్. అది 9 ఏళ్ల వయసులో ఒకలాగా 30 ఏళ్ల వయసులో ఒకలాగా ఉంటే అది ఆత్మ ఒకటే గాని శరీరాలు వేరు అని అన్నారు. ఉమ్. అది నాకు అర్థం కాలేదు. అంటే బాడీలు మనం ఇక్కడే ఉంటాం కదా, అట్లా వేరే ఎట్లా వస్తాం? మన మన శరీరం మారిపోయింది. అప్పుడున్న మా శరీరం వేరు, ఇప్పుడున్న శరీరం వేరు. అంటే మనం ఇక్కడే ఉన్నా గానీ అట్లా మారుతాయా? ఆ, మారుతుంది. మన శరీరం అంతా కూడా చిన్ని చిన్ని కణాలతో తయారైపోయి ఉంటుంది కదా, చిన్ని చిన్ని కణాలు. ప్రతి కణానికి ఒక ఆయుష్ ఉంటుంది. ప్రతి కణము మాక్సిమం 8 సంవత్సరాలు బ్రతుకుతుంది. చనిపోయి ఆ చనిపోయిన కణం ప్లేస్ లో మళ్ళీ కొత్త కణం వస్తుంది. అట్లా మారిపోతుంది ఉంటుందా? ఆ శరీరంలో ఇంతకుముందు 8 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఏ కణము ఇప్పుడు లేదు, మీకు కొత్త కణాలు వచ్చాయి ఇప్పుడు. ఓహో. ఆ విధంగా శరీరం 8 సంవత్సరాల క్రితం ఉన్న శరీరం ఇప్పుడు లేనట్లు కొత్త అదే శరీరం వచ్చింది. శరీరం మారుతుందంటే మనం మన ప్రతి body ఇక్కడే ఏళ్ళకి మారుతుందా ప్రభుజీ? ప్రతి 8 సంవత్సరాలకి ప్రతి కణం మారిపోతుంది. అది సైంటిఫిక్ గా చెప్పినటువంటి విషయం. ఓకే, అదే అర్థం కాలేదు ప్రభుజీ ఇప్పుడు ఇందాక. ఇప్పుడే కొత్తగా పుట్టిన కణం 8 సంవత్సరాల తర్వాత చచ్చిపోతుంది. ఆ ప్లేస్ లో ఇంకో కొత్త కణం వస్తుంది. ఆ విధంగా శరీరం అనేటువంటిది మార్పుకు లోనవుతూ ఉంటుంది. శరీరం మారుతూ ఉంటుంది. శరీరం మార్పుకు లోనవడం కాదు, శరీరమే మారిపోతూ ఉంటుంది. కొత్త శరీరం వచ్చేస్తుంది మనకి. అదే ఆ బాడీకి అంటే మనం ఇదే శరీరం, మనం బ్రతికున్నప్పుడు మనకు అన్ని జ్ఞాపకాలు ఉన్నప్పుడు కూడా శరీరాలు మారుస్తూనే ఉన్నాం. మనము చనిపోయినప్పుడు మాత్రమే కాదు, బ్రతికున్నప్పుడు కూడా శరీరాలు మారుస్తున్నాం. అది అదే అదే అర్థం అవ్వాల. పోలికలు వేరే అనుకోవాలి అంతే కదా ప్రభుజీ? అంటే చిన్నప్పుడు పోలికలు ఇప్పుడు శరీరాలు మారుతూ ఉన్నాయి మాతాజీ. మనసు అదే, ఆత్మ అదే. భౌతిక శరీరం మారుతుంది, సూక్ష్మ శరీరం మారట్లా. ఓకే, సో మీరు చెట్టును చూడండి, మొక్క, చిన్న మొక్క, అదే మొక్క వృక్షంలా మారుతుంది. ఓకే, మీరేమంటారు? ఆ చెట్టు, ఆ వృక్షం, ఆ చిన్న మనం నెల క్రితం చూసిన మొక్కను చెట్టు ఒకటే అంటారా? కాదు, కంప్లీట్ గా బాడీ మారిపోయింది, కానీ అదే చెట్టు. అవును, అదే చెట్టు, కానీ దాని పరిమాణం, దాని రూపం అన్ని మారిపోయినాయి. అలానే మన శరీరంలో కూడా పరిమాణం, రూపం మారిపోతూ ఉంటుంది. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ, మనం ఎన్ని సంవత్సరాలు బతికితే అన్ని 8 సంవత్సరాలు మారిపోతూనే ఉంటుందా? మారిపోతూనే ఉంటుంది, మారిపోతూనే ఉంటుంది. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్సవం. మారిపోతూనే హరే ఉంటుంది. కృష్ణ మనం మరణించినప్పుడు కొత్త శరీరం, పూర్తిగా కొత్త శరీరం వచ్చేస్తుంది. మరణించినప్పుడు వచ్చినటువంటి శరీరం వల్ల ఈ శరీరంలో ఉన్నటువంటి గుర్తులు ఏమీ ఉండవు. కారణం ఏంటో చెప్తా వినండి. మరి ఇప్పుడు మనం బ్రతికున్నప్పుడు కూడా మరి శరీరం మారుస్తూ ఉన్నాం కదా, మరి ఎందుకు మర్చిపోవట్లేదు అని అంటే, ఇక్కడ అన్ని కణాలు ఒకేసారి చచ్చిపోయి అన్ని కణాలు ఒకేసారి పుట్టట్లా ఇక్కడ. ఓకే, ముందు పుట్టిన కణం ముందు చనిపోతుంది, వెనక పుట్టిన కణం వెనక చనిపోతుంది. కొన్ని కణాలకి 8 సంవత్సరాల వయసు ఉంటుంది, కొన్ని కణాలకి 9 సంవత్సరాల వయసు ఉంటుంది, కొన్ని కణాలకి 10 సంవత్సరాల వయసు ఉంటుంది. అందుకని అన్ని కణాలు ఒకసారి చావు. ఓకే, సో ఒక కణం పోయింది అనుకోండి, ఆ కణం ప్లేస్ లో కొత్త కణం వచ్చింది అనుకోండి, మనకు ఆ మార్పు అనేటువంటిది మన కళ్ళకు కనిపించట్లా. అన్ని కణాలు ఒకేసారి పోవట్లేదు, ఒకేసారి పుట్టట్లేదు. కాబట్టి మనకేమనిపిస్తుందంటే మనం మనలాగానే ఉన్నాము అని అనిపిస్తుంది. నిజానికి మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని కణాలలో మార్పు వచ్చింది. కొన్ని కణాలు పోయి కొత్త కణాలు వచ్చాయి, అన్నీ పోలా. అందుకని మనకి ఫేస్ ఫీచర్స్ నిన్నటికి ఇవాళకి తేడా రాదు, ఇవాళకి రేపటికి తేడా రాదు, రేపటికి ఎల్లుండికి తేడా రాదు. కానీ ఒక మనిషిని మీరు చూడకుండా 8 సంవత్సరాలు 9 సంవత్సరాల పాటు చూడకుండా వెళ్ళి చూడండి, ఎంత తేడా కనిపిస్తుంది మీకు. అవును, మారిపోతారు, పూర్తిగా మారిపోయినట్లు అనిపిస్తుంది. 10th క్లాస్ మా 10th క్లాస్ ఫ్రెండ్స్ని నేను ఇంతవరకు చూడలేదు. మొన్న చూశాను కొంతమందిని, వీడు వాడేనా అనిపిస్తుంది. నాకు ఎందుకు గుర్తులేదు వీడు ఎవడో అనిపిస్తుంది. ఓకే, తనందరికి తాను వచ్చి పరిచయం చేసుకుంటే తప్ప ఫలానా నేను అనేటువంటిది తెలియదు. కానీ నన్ను గుర్తుపెట్టారు అందరూ, నా మొహంలో మార్పు అంతగా రాలేదు. అదే ప్రభుజీ, మరి కొంతమందిని గుర్తుపట్టచ్చు, కొంతమంది గుర్తుపట్టలేవు. ఎందుకని మరి మారుతాయి కదా, ఎందుకంటే వాళ్ళ ఆహారపు అలవాట్లలో కూడా తేడా ఉంటుంది. మనం ఎక్కువగా నాన్ వెజ్ తింటే ఎక్కువగా కణాలు త్వరగా చచ్చిపోయి ఎక్కువగా కణాలు త్వరగా పుడతాయి. అది మీరు ఆధ్యాత్మికంగా ఉండారు కదా ప్రభు. మనము సాత్విక ఆహారం తినే వాళ్ళకి ఏంటంటే కణాల యొక్క వయసు ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మికంలో ఉన్నారు కాబట్టి మీకు అంతాను
ఇదిగానే ఉంటుంది, అన్ని స్ట్రాంగ్ గానే ఉంటుండు ప్రభు. యాక్చువల్గా ఇప్పుడు ఎక్కువ మీరు మాంసాహారం తినండి, కణాల వయసు తగ్గిపోతుంది. కణాల వయసు తగ్గిపోతుంది. త్వరగా కణాలు చచ్చిపోతే త్వరగా కణాలు కొత్త కణాలు పుడతాయి. ఓకే, సో అప్పుడు మీలో మార్పు కూడా త్వరగా వస్తుంది. కానీ ఎప్పుడు సాత్విక ఆహారం తినండి, వెజిటేరియన్ ఫుడ్ తినండి, మీ కణాల యొక్క వయసు ఎక్కువగా ఉంటుంది, మీ కణాలు త్వరగా చనిపోవు. అందుకని మనలో మార్పులు చాలా త్వరగా రావు. అందుకని మనం ఎప్పుడు కూడా ఒకలాగే ఉంటాం. ఓకే, అదే మాంసాహారం తినేవాళ్ళు చాలా ఫాస్ట్గా మారిపోతారు, చాలా త్వరగా కూడా మరణిస్తారు. వాళ్ళు చాలా త్వరగా కూడా వాళ్ళ ఆయుష్ అయిపోతుంది, వాళ్ళ శరీరం మీద ముడతలు వస్తాయి. వాళ్ళు వాళ్ళు ముసలివాళ్ళు అయినట్లు క్లియర్గా కనిపిస్తుంది, వాళ్ళ శరీరం ముదిరినట్టు కనిపిస్తుంది. కానీ శాకాహారం తినేటువంటి వాళ్ళ శరీరం ఎప్పుడు గ్లోయింగ్ ఉంటుంది. ఓకే, వాళ్ళ వయసులో వాళ్ళ శరీరంలో ముడతలు కూడా త్వరగా రావు, వస్తాయి కానీ చాలా లేటుగా వస్తాయి. ఓకే మాతాజీ. ఓకే ప్రభు. ఓకే, హరే నెక్స్ట్. కృష్ణ ప్రభుజీ. అంటే ఇప్పుడు ఆత్మ అన్నారు కదా, యుగ యుగానికి ఒకే ఆత్మ ఉంటదా? ఆత్మ అసలు ఆత్మ మారుతుంటదా? ఎప్పటికీ మరణించదు, యుగ యుగాలేంది, ఎప్పటికీ మరణించదు. ఆత్మ మరణించడం అనేది వంటిదే ఉండదు. ఆత్మ ఒకటే, ఎవరి ఆత్మ వాళ్ళది ఒకటే, ఒకటి అలానే ఉంటుంది. ఓకే, ఎన్ని యుగాలు మారినా అలానే ఉంది. కాలంతో సంబంధమే లేదు, కాలంతో మారిపోయేది కాదు ఆత్మ. కాల ప్రభావం ఆత్మ మీద ఉండదు, కాల ప్రభావం కేవలం శరీరం మీద ఉంటుంది. ప్రభుజీ ఇప్పుడు మనకు ఒక దేహం ఉంది కదా, ఈ దేహం నశిస్తుంది, మళ్ళీ ఇలానే ఇదే సేమ్ దేహంతో పుడతారా? ఇదే దేహంతో ఎందుకు పుడతారు, వేరే దేహంతో పుడతారు. అంటే ఇప్పుడు కాకపోయినా వేరే యుగంలో అయినా అలా సేమ్ శరీరంతో పుట్టరు, ఈ శరీరం ఓకే ప్రభు. తగలబడిపోతుంది. ఓకే, అప్పుడు మళ్ళీ మీరు వేరే జన్మలో ఎలాంటి తల్లిదండ్రుల్ని పొందుతారో ఆ తల్లిదండ్రుల పోలికలతోటి శరీరం వస్తుంది మళ్ళీ మనకి. అంటే ప్రపంచంలో మనుషుల వల్ల మనుషులు ఉంటారు అంటారుగా, అట్లా మనుషుల పోలి ఏమన్నా? మనుషులు ఉండొచ్చు, దాని అర్థం సేమ్ శరీరం ఎలా అవుతుంది? వేరే శరీరాలే కదా రెండు. ఓకే, అంటే ఒక మనిషి సినిమాలో చూపిస్తుండే కదా, చనిపోయి మళ్ళీ పుడితే అలానే ఉన్నాడని. అలా ఏం అవును. ఉండరు, అలా ఏం ఉండరు. ఓకే, అది మనకి వాడు వీడు ఒకటే అని చూపించడం కోసం సినిమాల్లో అలా చూపిస్తారు. ప్రభుజీ ఇక మరి అందరూ మేనమామ మా వాళ్ళే పోలికలు అలా పట్టుకొచ్చుకుంటారు. పోలికలు అంటారు కదా, మరి అదలా? పోలికలు ఉండడం వేరు, పోలికలు ఉండడం వేరు. మళ్ళీ అదే కుటుంబంలో పుట్టారనుకోండి అలాంటి పోలికలు రావచ్చు. అదే వేరే కుటుంబంలో పుడితే ఎలా వస్తుంది ఆ పోలికలు? ఇప్పుడు మనం మరణించిన తర్వాత ఇప్పుడున్న కుటుంబంలోనే పుట్టామనుకోండి, అంటే ఇప్పుడు జీన్సే వస్తాయి మనకి, మళ్ళీ ఇప్పుడు శరీర ఆకృతిలే మనకి అప్పుడు కూడా రావచ్చు. కానీ మనం వేరే శరీరంలో పుట్టామనుకో, వేరే కుటుంబంలో పుట్టామనుకోండి, వేరే తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులకి ఈ తల్లిదండ్రులకి సంబంధం లేనటువంటి జీన్స్ కలవనటువంటి తల్లిదండ్రులు కడుపులో పుట్టామనుకోండి, అప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన పోలికలు వస్తాయి మనకి. ఇప్పుడు ఓకే, మన ఒకే మన ఇంట్లోనే శరీరంలో ఎవరైనా పోయారనుకోండి ఆత్మలు ఒకటే ప్రభుజీ, కావు కదా తర్వాత పుట్టిన ప్రభుజీ. వాళ్ళకి వాళ్ళ పోలికలే వచ్చినాయి, అన్ని వాళ్ళ బుద్ధులే వచ్చినాయి అంటాం కదా మనం. అదే అవి చెప్తున్నాను కదా మాతాజీ, పోతే నేను ఈ కుటుంబంలోనే పుడితే ఈ కుటుంబానికి సంబంధించిన జీన్స్ మళ్ళీ నాకు వస్తాయి, అందుకనే నేను అలానే ఉండొచ్చు. ఓకే, నా తల్లిదండ్రులా నేను ఉండొచ్చు, ఎందుకంటే నా తల్లిదండ్రుల జీన్స్ నాకు వస్తాయి కాబట్టి. నేను మళ్ళీ మరణించి మళ్ళీ ఇదే కుటుంబంలో పుట్టాను అనుకోండి, అంటే భౌతికమైనటువంటి ఆకృతి ఈ కుటుంబానికి సంబంధించిన ఆకృతి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, జీన్స్. అది వేరే కుటుంబంలో పుట్టామనుకోండి, ఎలా వస్తుంది ఈ శరీరం? సాధ్యమే కాదు. ఓకేనా? ఓకే ప్రభుజీ. ఇలాంటి ఇంకోటి రూపం. హరే కృష్ణ ప్రభుజీ, ఇంకోటి చాలా రేర్ గా ట్విన్స్ ఒకవేళ పుడితే వాళ్ళు ఎక్కడెక్కడ వేరే చోట పెరిగినా కానీ తీసుకెళ్లిపోయి వీళ్ళు ఏది చేస్తే వాడు అదే టైం అది చేస్తారనేసి అంటారు కదా ప్రభుజీ, చాలా రేర్ గా జరుగుద్ది అని. తెలియదు మాతాజీ నాకు అది. ఓకే, ప్రభుజీ ఇప్పుడు ఒకవేళ పిల్లలకి అంతకు ముందు పెద్దవాళ్ళ పోలికలు అలవాట్లు అలా వచ్చినాయి అనుకుంటే గనక మన వాళ్ళే పుట్టినట్లు అని అనుకోవాలా మనం? అర్థం కాలే నాకు. ఇప్పుడు కొంతమంది పిల్లలకి అంతకు ముందు చనిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళ అట్లా తాతగారు అలవాట్లాగా వాళ్ళ నాన్నలాగా అలా అలవాట్లు వచ్చినాయి వాళ్ళే అలాగా పుట్టారు అని అనుకోవచ్చు అంటున్నారా మళ్ళీ? పోలికలతో అంటే మన ఇంట్లో వాళ్ళు మన ఇంట్లో పుడితేనే మనకు అలవాట్లు వస్తాయి అని అన్నారు కదా. కావచ్చు, వాళ్ళే పుట్టొచ్చు మళ్ళీ.
వాళ్ళే మన కుటుంబంలోనే శరీరం తీసుకుని ఉండొచ్చు. ఓకే, అలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారంటే అదే మనస్సు, అదే ఆత్మ, అదే అహంకారం. అదే అదే మళ్ళీ ప్రభుజీ ఇప్పుడు మా శరీరం చిన్న వేరు. బాబు అలానే అన్నమాట. మా తాతయ్య ఉన్నప్పుడే వాడు పుట్టాడు, కానీ అన్ని ఆయన బుద్ధుల్లాగా, ఆయన పోలికల్లాగా, ఆయన బిహేవియర్ అలా అని లాగే మీ తాతయ్య అని అనిపిస్తుంది. చెప్పడానికి అప్పుడు లేదు. అది మీ తాతయ్యని ఎలా చెప్తారు? అప్పుడు ఉన్నప్పుడే పుడితే ఎలా అవుతారు? అంటే బుద్ధులు అలా అనిపిస్తూ ఉంటాయి, బిహేవియర్. వస్తాయి, బుద్ధులు వస్తాయి మాతాజీ, బుద్ధులు రావడం ఏముంది. ఓకే, కారణం ఒకే కుటుంబంలో వ్యక్తులు జనరల్గా ఒకలానే ఉంటారు. ఓకే, అందరూ ఒకలానే ఆలోచిస్తారు, ఒకలానే వాళ్ళ ఫ్రీక్వెన్సీ హరే కృష్ణ. ఒక జీవి చనిపోయాక వెంటనే వేరే జీవిని తీసుకుంటుంది కదా, అంత టైం లాంగ్ లోకి వచ్చేసి మన ఇంట్లోనే వస్తారని ఏముంది ప్రభుజీ? అది గ్యారంటీ లేదు, కానీ రావచ్చు కూడా. అది అంటే మళ్ళీ జన్మలు తీసుకొని వస్తుంది అనమాట. రావచ్చు. లాంగ్ టైం వెయిట్ లేదంటే అంటే వెంటనే వస్తారా, కొంతకాలం వెయిట్ చేసైనా రావచ్చు. అప్పటి వరకు శరీరం దొరకపోయి ఉండొచ్చు. వాళ్ళకి ఈ కుటుంబంలోనే పుట్టాలి అని కోరికుంది అనుకోండి, నేను ఈ కుటుంబంలోనే పలానా వాడికి నా కొడుకుగా పుట్టాలి అని అనుకున్నాడు అనుకోండి, ఆ కొడుక్కి పెళ్ళై ఆ కొడుక్కి పిల్లలు పుట్టే సమయం వచ్చేంత వరకు ఆయనకి వేరే శరీరం దొరకదు. అప్పటి వరకు ఎక్కడ తిరుగుతుంది ప్రభుజీ? తిరుగుతుంటారు ప్రేతాత్మలాగా. ఓకే, కోరికలను బట్టి ప్రేతాత్మలాగా తిరుగుతూ ఉంటారు వాళ్ళకి శరీరం రానప్పుడు. ఓకే, సో ఈ విధంగా కర్మఫలాలు అనేటువంటివి కేవలం శరీరానికే ఉన్నాయి, కానీ కర్మఫలాలు అనేటువంటివి ఆత్మకు కాదు. కర్మఫలాల కారణంగా శరీరాలు పుడుతున్నాయి, మరణిస్తున్నాయి, కానీ కర్మఫలాల కారణంగా ఆత్మలు పుడుతున్నాయి, ఆత్మలు మరణిస్తున్నాయి అనేటువంటి కాన్సెప్ట్ రాంగ్. ఆత్మ ఎప్పుడూ మరణించదు, ఎప్పుడూ పుట్టదు. ఆత్మ ఎప్పుడూ ఉంటుంది, ఆత్మ సనాతనమైనది. కాలంలో వెనక్కి వెళ్ళి చూస్తే ఎంత వెనక్కి వెళ్ళిన ఆత్మ ఉంది, కాలంలో ముందుకెళ్ళి చూస్తే ఎంత ముందుకెళ్ళిన ఆత్మ ఉంటుంది. ఇందాక మాతాజీ అడిగాడు, యుగ యుగాల తర్వాత కూడా ఉంటుందంటే ఉంటుంది. ఆత్మకి మరణం అనేటువంటిది ఉండదు. మరి ఈ యొక్క శరీరానికి ఉన్నటువంటి శరీరాలని కోల్పోవడం, కొత్త శరీరాలను పొందడం, ఈ ఆత్మకి జరుగుతుంది. ఇది పాత శరీరాలను కోల్పోవడం, కొత్త శరీరాలను పొందడం. ఇది ఎలా ఆపాలి అని అంటే కృష్ణ భక్తి భావంలోకి వస్తే ఆపడం సాధ్యమవుతుంది. ఎందుకు? కృష్ణ భక్తి భావంలో వచ్చినటువంటి వ్యక్తికి యొక్క కర్మఫలాలన్నీ పోతాయి, పాప పుణ్య కర్మ ఫలాలన్నీ పోతాయి. ఆ కర్మఫలాలు అంటే అవి బీజం రూపంలో ఇంకొక శరీరానికి జన్మనిస్తున్నాయి. ఆ బీజమే లేకపోతే మొక్కే రాదు, మొక్క లేకపోతే చెట్టు అవ్వదు. అంటే ఏం చేస్తున్నారు? కర్మ అనేటువంటి బీజాన్ని లేకుండా చేయాలి. మీకు ఒక బీజం ఉందనుకోండి, ఆ బీజాన్ని ఏం చేసినా మొక్క వస్తుంది, అవునా? మీరు ఎంత మొక్క రాకుండా ఉంచాలి అని అనుకున్నా మొక్క వస్తుంది. కానీ ఆ బీజం మొలకెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం నాటకుండా ఉండాలి. అసలు నాటకుండా కొంచెం తడి వచ్చింది అంటే మొక్క వచ్చేస్తుంది. ఓకే, వేయించిన గింజ రాదు, వేయించాలి. ఒకవేళ మీరు బీజాన్ని గనక ఫ్రై చేశారనుకోండి కళాయిలో వేసి, ఇక ఆ బీజాన్ని ఏడబడేసినా కానీ మొక్క రాదు. ఓకే, మరి మన కర్మలు అనేటువంటి బీజాలను కూడా మొలకెత్తకుండా ఉండాలంటే ఎలా వేయించాలి? కర్మ అనేటువంటి బీజాన్ని ఎలా వేయించాలా? కృష్ణ భక్తి అనే కళాయిలో వేయించాలి. ఓకే, ఎప్పుడైతే మనం కృష్ణ భక్తిలో వస్తామో ఇక ఆ బీజం మొలకెత్తదు, కర్మఫలాలు నశించిపోతాయి. అది చెప్తున్నారు ఇక్కడ. ఈ ఆధ్యాత్మిక భగవద్భక్తి అందలి ఆధ్యాత్మిక కలాపంలో జీవుని నెలకొల్పినటువంటి కృష్ణ భక్తి భావన ఈ కర్మ వలయమును ఆపివేయగలదు. అట్టి కృష్ణ భక్తి ద్వారా మనుషుడు భ్రాంతిమయమగు కర్మఫల శృంఖలమును తప్పించుకొనగలడు. ఎప్పుడైతే మనం కృష్ణ భక్తి భావంలోకి వస్తామో అప్పుడు ఈ కర్మలు మొలకెత్తటము అనేటువంటివి మానేస్తాయి. నెక్స్ట్ 47. సుజాత మాతాజీ అయిపోయిందా? కాలేదుగా? మాత నిషేక గర్భ జన్మాని బాల్య కౌమార యౌవనం
నిషేక గర్భజన్మాని బాల్యం కౌమార యవ్వనం వయోమధ్యం జరా మృత్యుర్ ఇత్యవస్థాస్తనోర్నవ. వయోమధ్యం జరాముర్నిత్యహస్తాస్తనోర్నవం. బీజ ప్రధానము, పిండోత్పత్తి, జన్మము, బాల్యము, కౌమారము, యవ్వనము, మధ్య వయస్సు, వృద్ధాప్యము, మృత్యువు అనునవి దేహమునందలి 9 అవస్థలు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. దేహమునందరి 9 అవస్థలు. బీజ ప్రధానము, పిండోత్పత్తి, జన్మము. అంటే జన్మానికంటే ముందే 2 ఉన్నాయి. ఓకే, ఏంటిది? బీజం రూపంలో ఉండడం, అది పిండోత్పత్తికి కారణం, ఆ తర్వాత పుట్టడం. పుట్టిన తర్వాత బాల్యము, కౌమారము, యవ్వనము, మధ్య వయస్సు, వృద్ధాప్యం. సో తర్వాత మృత్యువు. సో ఈ విధంగా 9 స్థాయిలు అనేటువంటివి ప్రతి జీవుడికి కూడా ఉన్నాయి. నెక్స్ట్ 48 రోజామాత. ఏతా మనోరథామయీ హన్య శోఛావచాస్తము. ఏతా మనోరథమయీర్వ అన్యస్తోచ్చ వచస్తాను. గుణసంఘాదు పాదత్తే క్వచిత్ కచ్చిజ్జహతి చ. గుణసంగాదు పాదత్తే క్వచిత్ కచ్చిజ్ఞ హతి చ. భౌతిక దేహము ఆత్మకు భిన్నమైనప్పటికీ భౌతిక సాంగత్యము వలన కలిగేది అజ్ఞాన వశమున మనుషుడు ఉన్నత న్యూన్యములను దేహావస్థలలో మిథ్యగా తదాత్మము చెందును. అదృష్ట భాగోడు ఒకప్పుడు అట్టి మానసిక కల్పమును త్యజింపగలుగును. భాష్యము. భగవంతుని విశేషమగు కరుణను వసగడిన వాడు దేహతాత్యముననేది మానసిక కల్పనను విడవగలుగును. ఆ విధంగా జన్మ మృత్యు చక్రము నుండి తప్పించుకునేటి అవకాశం ఎల్లప్పుడూ కలగగలదు. హరే కృష్ణ. ఎప్పుడైతే మనం భౌతిక శరీరంలోకి వచ్చేస్తామో, ఈ ఆత్మ భౌతిక శరీరం వేరు వేరు అయినప్పటికీ ఈ ఆత్మ నేనే భౌతిక శరీరము అని అనుకోవడం అనేటువంటిది మొదలు పెడుతుంది. దీన్నే మిథ్యా తాదాత్మ్యము అని అంటారు. ఈ ఆత్మ తీసుకున్నటువంటి ఈ శరీరము ఉన్నతమైనది, న్యూనమైనది అయి ఉండొచ్చు. వివిధ దేహావస్థల్లో ఆ దేహమే నేను అని అనుకుంటూ మిథ్యా తాదాత్మ్యాన్ని చెంది ఉంటుంది. ఎవరైతే తెలివిగలవాళ్ళో, ఎవరికైతే అదృష్టం ఉందో వాళ్ళు మాత్రమే ఆత్మని శరీరానికి భిన్నమైనదిగా చూడగలుగుతారు. ఆ జ్ఞానం ఉన్నవాళ్ళు, భగవంతుడి కరుణ ఉన్నవాళ్ళు, భక్తుల ద్వారా ఆ జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు మాత్రమే శరీరాన్ని ఆత్మ అని అనుకోరు. ఓకే, సో మిథ్యా తాదాత్మ్యము అనేటువంటి దాన్ని వాళ్ళు కలిగి ఉండరు. ఆ జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకి ఈ జన్మ మృత్యు అనేటువంటి వలయం నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. అంటే పుట్టినటువంటి ప్రతి జీవుడికి జన్మ మృత్యు వలయం నుంచి తప్పించుకునేటువంటి అవకాశం వస్తుంది. కాదు, కానీ ఆ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఆ అవకాశమే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మనము విజ్ఞానంగా మార్చాలి. తెలుసుకున్నాం మనం శరీరం కాదు అని, కానీ దాన్ని మనం ప్రాక్టికల్గా మన జీవితంలో మనం అనుసరించగలగాలి. మనం అనుసరించకపోతే ఏమవుతుందండి? అవకాశం వచ్చినా కానీ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఈ విధంగానే అనేక జన్మలు తీసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ 49వ శ్లోకం. లావణ్య మాతాజీ. ఆత్మనః పితృపుత్రాభ్యాం అనుమేయో భవాప్యయో. ఆత్మనః పితృపుత్రాభ్యాం అనుమేయో భవాప్యయో. నభవాప్యయవ స్థూనాం అభిజ్ఞో ద్వయలక్షణః. నభవాప్యయవస్తూనాం అభిజ్ఞో ద్వయలక్షణః. తండ్రి లేదా తాత మరణం ద్వారా మనుషుడు తన మరణంను గురించి భావించవచ్చును. పుత్రుని జన్మం ద్వారా స్వీయ జన్మ స్థితిని తెలుసుకొనవచ్చును. ఈ విధముగా భౌతిక దేహంలో ఉత్పత్తి వినాశములను యథార్థంగా నెరిగినవాడు ఈ ద్వంద్వములకు ఏమాత్రము లోను కాడు. భాష్యము. బీజ ప్రధానము, పిండోత్పత్తి, జన్మము మొదలగు
మొదలుగా గల 9 దేహావస్థలను భగవానుడు వర్ణించి ఉన్నాడు. తల్లి గర్భంలో తానున్న విషయమును గాని జన్మము బాల్యములను గాని జీవుడు గుర్తించుకోలేడని ఎవరైనా వాదించవచ్చును. పుత్రుణ్ణి గమనించుట ద్వారా మనుషుడు ఈ దేహావస్థల అనుభవమును పొందవచ్చునని భగవానుడు ఇచ్చట తెలుపుచున్నాడు. అట్లే మనుషుడు శాశ్వతంగా జీవించడి ఆశను కలిగి ఉన్నప్పటికీ తండ్రి, తాత లేదా ముత్తాత మరణంను బట్టి దేహము మరణించినయే తీరునని అతనికి రుజువు లభించగలదు. గంభీరుడైన వ్యక్తి ఆత్మ నిత్యమైనదని ఎరిగిన వాడే తాత్కాలికమైనది నమ్మరానిది యగు దేహంతో మిథ్యా తాదాత్మ్యమును విడిచి భక్తి యోగమును ఆశ్రయించును. ఈ పద్ధతి ద్వారా అతడు జన్మ మృత్యువుల కృత్రిమ ఆరోపణ నుండి తప్పించుకొనగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, మనము పుడుతున్నాము, మనం మరణిస్తున్నాము. ఓకే, కానీ మనం దీన్ని గ్రహించలేకపోతున్నాం. మనం పుట్టటము మరణించటము అనేటువంటి దాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఎంతమందికి జస్ట్ బోర్న్ బేబీగా ఉన్నటువంటి విషయం మనకు గుర్తుంది? మనలో ఎంతమందికి మనం పుట్టినటువంటి క్షణం యొక్క సందర్భం గుర్తుందా? ఎవరికి గుర్తురాదు ప్రభుజీ, ఎవరికి గుర్తురాదు, ఎవరికి గుర్తు ఉండదు కూడా. అంటే మనం పుట్టలేదా? గుర్తులేదు కాబట్టి పుట్టాం. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఆ పుట్టినప్పుడు సంఘటనలు మనకి ఏమీ తెలియవు. మనం ఇప్పుడున్న రూపంతోనే పుట్టామనుకుంటున్నాం మనం. ఓకే, అప్పుడు రూపాలే వేరు, అవన్నీ మనకు గుర్తులేవు. దీన్ని మనం ఎలా రియలైజ్ అవ్వచ్చు? కృష్ణుడు ఇక్కడ సలహా ఇస్తున్నాడు. మనము ఒకప్పుడు పుట్టాము, మనము ఇంత చిన్న పిల్లల్లా పుట్టి చిన్నంగా 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 పెరుగుతూ ఇప్పుడు ఇంత వాళ్ళం అయ్యాము. భవిష్యత్తులో మళ్ళీ తగ్గుతూ 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 మరణిస్తాం. ముందు పుట్టిన విషయాన్ని మనం అంగీకరించాలి, పుట్టిన విషయాన్ని మనం ఫీల్ అవ్వాలి. అంటే మన శరీరంలో వచ్చినటువంటి మార్పులు ఎన్ని వచ్చాయి, మన శరీరంలో మార్పులు అనేటువంటి విషయాన్ని మనం ఫస్ట్ రియలైజ్ అవ్వాలి. మనం ఇందాక అనుకున్నాం, అదేంటి ప్రభుజీ మన శరీరాలు మారుస్తున్నాం అంటున్నారు, నేను అలానే ఉన్నాను కదా అనుకున్నాం. అంటే ఆ మార్పు, ఆ శరీరం మార్చినాము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించట్లేదు. కనీసంగా మనకి పిల్లలు పుట్టినప్పుడైనా ఓకే, వీడు ఎలా పుట్టాడో నేను అలానే పుట్టాను, వీడు ఇప్పుడు ఎంత ఉన్నాడో నేను అంతే ఉన్నాను, వీడు ఎలా పెరుగుతున్నాడో నేను అలానే పెరుగుతున్నాను అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అంటే ఒకప్పుడు మనము ఇప్పుడు మనము వేరు శరీరం అనేటువంటి విషయాన్ని మనము రియలైజ్ అవ్వాలి. రెండవది, మరణం గురించి కూడా మనం రియలైజ్ అవ్వాలి. మనం భవిష్యత్తులో చనిపోతాము, మనకి ఇప్పుడు ఏదైతే శరీరం ఉందో అది శాశ్వతమైనటువంటి శరీరం కాదు, ఈ శరీరాన్ని మనం కోల్పోతాము అనేటువంటి రియలైజేషన్ కూడా మనకు రావాలి. ఎప్పుడు వస్తుంది అది? మన కుటుంబంలో మన పూర్వజులు మరణించినప్పుడు మనకు వస్తుంది. ఎవరైనా మన పూర్వజులు ఇంకా బ్రతుకున్నారా? మన ముసలి వాళ్ళు ఇంకా బ్రతుకున్నారా? మన తాతలు ఎవరైనా ఇంకా బ్రతుకున్నారా? ఎవరికైనా ఒకళ్ళు ఇద్దరికి బ్రతుకుంటే బ్రతుకుండొచ్చు. ఓకే, వాళ్ళ తాతలకి తండ్రులు బతుకున్నారా? పోనీ మీ తాత బ్రతికే ఉన్నారనుకోండి, మీ తాతగారు ఇంకా బ్రతికే ఉన్నారనుకుందాం, మీ తాతగారు తండ్రి బ్రతుకున్నారా? ఇంకా ఉండరు ప్రభుజీ. మరి వాళ్ళు ఎలా పోయారు? వాళ్ళు శాశ్వతం అయితే ఇప్పుడు మనం శాశ్వతం అనుకుంటే వాళ్ళు కూడా శాశ్వతమేగా. వాళ్ళు పోయారు. మన కళ్ళ ముందే ఎవరైనా మరణించారా? ఎవరికైనా మీ కళ్ళ ముందే నిన్న బ్రతుకున్నాడు, నిన్న బాగానే ఉన్నాడు, నిన్న మీతో మాట్లాడాడు, ఈ పాటికి మీరు లేదు, మీతో లేడు ఆయన. అవును ప్రభుజీ. కరోనా సమయంలో చాలా రియలైజ్ అయ్యాం మనం అలాంటి కదా. నిన్న మధ్యాహ్నం కలిశాడు, నిన్న నాకు మా అపార్ట్మెంట్లోనే ఒక ఆయన నిన్న మధ్యాహ్నం కలిశాడు, ఎదురెదురు నిల్చొని మాట్లాడాము. ఓకే, ఎదురెదురు నిల్చొని మాట్లాడాము, నవ్వుకున్నాం. ఎక్కడికి బయటికి వెళ్ళటానికి లేదు, అపార్ట్మెంట్లోనే తిరగాలి, ఒకళ్ళనొకళ్ళు కలుసుకోకుండా, ఒకళ్ళొకళ్ళు చేతులు కాళ్ళు టచ్ అవ్వకుండా చాలా దూరంలో ఉండి మాట్లాడుకున్నాం, నవ్వుకున్నాం. తెల్లారిపాటిగానే చనిపోయాడు. అరే నిన్ననే కదా మాట్లాడాడు, అప్పుడే చనిపోయాడు ఏంటి అని అనుకున్నాం. అప్పుడు వస్తుంది మనకి రియలైజేషన్, అయ్యో శరీరం శాశ్వతం కాదు, వాడు ఎలా కోల్పోయాడో మనం కూడా అలానే కోల్పోతాం. కాకపోతే వాడు ఈ రోజు కోల్పోయాడు, రేపు మనం కోల్పోతాం. ఎప్పుడైనా వెళ్ళవలసిందే. ఆ భావన అనేటువంటి కనీసం అప్పుడైనా రావాలి మనకి. దీన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. మన వాళ్ళు ఎవరైనా మరణించినప్పుడు మనకి అనిపిస్తుంది, ఛా ఎంత సంపాదించినా ఏమి లాభం, అనుభవించుకోకపోయాడు, మనం కూడా అలానే పోతాం. ఎప్పుడైనా మీరు అనుకున్నారా?
అనుకున్నాం ప్రభుజీ. రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడు అనుకున్నాం, నేనైతే అనుకున్నా. అవును ఆ? ఫ్లైట్ లో వెళ్ళినప్పుడు ఒక కనీసం ముఖ్యమంత్రి శరీరం ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఎంత ఐశ్వర్యాన్ని కలిగినటువంటి ఒక వ్యక్తి, కనీసంగా బాడీ కూడా దొరకలేదు. బాడీ కూడా బాగా దొరకలేదు. గుర్తొచ్చింది ప్రభుజీ అప్పుడు. బాలయోగి కూడా కదా స్పీకర్, ఐడియా ఉంది ఆ? అప్పుడు బాలయోగి బాలయోగి. speaker. అప్పుడు అనిపించింది నాకు. బాడీ కూడా దొరకలేదు. ఓకే, బాడీ కూడా దొరకకుండా చనిపోయాడు. సో అంటే ఏంటి, ఎవరు శాశ్వతం కాదు కాబట్టి మనం కూడా శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్ని కనీసం అప్పుడన్నా మనం రియలైజ్ అవ్వాలి. మనం ఏమవుతాం, మనకి శ్మశాన వైరాగ్యం ఆ క్షణానికి వస్తుంది, రెండవ క్షణానికి మళ్ళీ మనం శాశ్వతం అనుకుంటాం. ఓకేనా, ఆ క్షణంలో మాత్రం మనం శాశ్వతం కాదు, వాళ్ళలాగా మనం పోతాం. వాళ్ళు సంపాదించినవి ఎలా వదిలేసి వెళ్ళిపోయారు, ఉట్టి చేతులతో వచ్చాడు ఉట్టి చేతులతో పోయాడు అని మనం 100 సార్లు చెప్తాం. కానీ మనం మాత్రం ఉట్టి చేతులతోనే వచ్చాం ఉట్టి చేతులతోనే పోతాం అనే విషయం మనం మాత్రం అంగీకరించాం. మన విషయానికి వచ్చేసరికి మనం దాన్ని అంగీకరించాం. సో ఆ విధంగా ఎప్పుడైనా రియలైజ్ అయ్యాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు, అది రియలైజ్ అయినప్పుడు ఆ రియలైజేషన్లోనే మనం బ్రతకాలి. ఓకే, మనం కూడా పుడుతున్నాం, మనం కూడా మరణిస్తున్నాం అనేటువంటి రియలైజేషన్ మనకు ఉంది, కానీ దాన్ని మనము క్యారీ చేయట్లా. ఆ క్షణానికి తెలుసుకుంటున్నాము, ఆ క్షణంలోనే వదిలేస్తున్నాం. సో ఆ విధంగా మనము మర్చిపోతున్నాము. ఓకే, సో ఇప్పుడు కరోనాలో చనిపోయిన వాళ్ళకి మనం కూడా కర్మలు వాళ్ళకి చేయట్లేదు ప్రభుజీ. వాళ్ళ ఏమైనా పాపం చేసుకున్నట్ట అట్లా చేయించుకోలేకపోయారంటే, అంటే అర్థం కాల. బాడీని కూడా మనకి ఇవ్వలేదు కదా అప్పుడు చనిపోయినప్పుడు. ఎవరో ఆ కార్యక్రమాలను ఎవరో చేశారు, అట్లా అదే చేయడం వాళ్ళకి వల్ల అలానే రాసి పెట్టుంది, వాళ్ళ కర్మలు కూడా అలానే రాసి పెట్టున్నాయి. ఆ, ఎవరి కర్మలను బట్టి వాళ్ళకి కరోనా రావడం మనకి విపత్తులాగా అనిపిస్తుంది కదా, అదంతా ప్లాన్, భగవంతుడి ప్లాన్. ఓకే, ఎవరెవరి ఆయుష్ తీరిపోయిందో వాళ్ళని తీసుకెళ్ళిపోయారు, అది కూడా న్యాచురల్ డెత్తే. ఓకే, సో ఎవరెవరు ఎలా మరణించాలి, ఎలా పోవాలి, ఎలాంటి శరీరాలు తీసుకోవాలని రాసి పెట్టిందో వాళ్ళకి, వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు అదొక వంక, అదొక మాధ్యమం. ఓకే, ఒక వ్యక్తిని తీసుకెళ్ళిపోవడానికి. ఓకే, అంటే ఆరోగ్యంగా అన్ని ఉన్నా కానీ ఆ విధంగా అయిపోయింది కదా ప్రభుజీ అప్పుడు. అవును, అదే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు కూడా వయసు అయిపోతే తీసుకెళ్ళిపోవాలంటే ఏదో ఒక రకంగా విపత్తు తీసుకురావాలి కదా, ఆ విధంగా వచ్చింది. సో ఓకే, సో ఇక్కడ ఆపుదాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే. కృష్ణ ప్రభుజీ దండం